నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేస్తా కదా, రియల్మీ 9 ప్రో ప్లస్ ఫోన్ స్పెక్స్ రివ్యూస్. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఈ లింక్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్, ఫస్ట్ హైలైట్స్ ఏమున్నాయి ఫోన్ చూద్దాం. మెయిన్ హైలైట్ చూసుకుంటే సోనీ వాళ్ళది IMX76 OS ఫ్లాగ్షిప్ కెమెరా సెన్సార్ వస్తుంది. లైట్ షిఫ్ట్ డిజైన్, MediaTek Dimensity 920 5G ప్రాసెసర్ వస్తుంది విత్ వేపర్ చేంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 0 to 50% ఛార్జ్ చేయడానికి అయితే 15 నిమిషాలు పడుతుంది అంటారు. 60 వాట్స్ సూపర్ ఛార్జర్ వచ్చింది. అండ్ AMOLED డిస్ప్లే వచ్చింది. మనది కూడా నార్మల్ కూడా 90 Hz AMOLED డిస్ప్లే వస్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇస్తారు. అండ్ ఇన్ డిస్ప్లే హార్ట్ రేట్ మానిటర్ కూడా ఉంది. ఎక్స్ యాక్సిస్ లీనియర్ మోటార్ కూడా వస్తుంది అన్నమాట. సో ఇవి ఫోన్ యొక్క మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ ప్రైస్ అడగచ్చు. సో ప్రైస్ ఎంత ఉందన్న అంటే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే బేస్ వేరియంట్ ఏదైతుందో 6GB ర్యామ్ 100GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 25,000 రూపీస్ ఉంది. అండ్ 8GB ర్యామ్ 100GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 27,000 ఉంది. 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 29,000 రూపీస్ అనమాట. దీంట్లో 3 కలర్స్ వస్తున్నాయి: సన్ రైజ్ బ్లూ, అరోరా గ్రీన్ అండ్ మిడ్ నైట్ బ్లాక్ అనమాట. నాకైతే అరోరా గ్రీన్ అండ్ సన్ రైజ్ బ్లూ నచ్చింది. సో సన్ రైజ్ బ్లూ కంటే కూడా అరోరా గ్రీన్ అయితే ఇంకా మంచిగా అనిపించింది. అండ్ స్టిల్ నేనైతే బేస్ వేరియంట్ రికమెండ్ చేస్తాను. యావరేజ్ పర్సన్కి అయితే గేమర్ కైనా సరే సరిపోతుంది. ఓన్లీ నార్మల్గా గేమ్స్ ఆడుతుంటే రెగ్యులర్ కన్సిస్టెంట్గా వేరే వేరే యాప్స్ యూజ్ చేస్తూ లైవ్ స్ట్రీమ్స్ వాళ్ళకైతే గిట్ట 8GB ర్యామ్ వేరియంట్ తీసుకోమని అయితే నేను అడ్వైజ్ చేస్తాను అన్న. వేరే వెబ్సైట్ లేదా రియల్మీ వాళ్ళకంటే గిట్ట అంటే వేరే వెబ్సైట్ ఉంది ఏంటంటే ఫ్లిప్కార్ట్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ. సో ఫ్లిప్కార్ట్లో రియల్మీ వాళ్ళ లిస్టింగ్ అయితే అయిపోయింది, అవైలబుల్ అయితే కాదు కానీ లిస్టింగ్ అయిపోయింది. మీరు February 21 మధ్యాహ్నం నుంచి అఫీషియల్ సేల్ అయితే స్టార్ట్ అయిపోతే అప్పటి నుంచి ఇంకా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. అవేజ్ ఇక్కడ కూడా అదే ప్రైస్ ఉంది, 25,000. ఏంటంటే రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో మీకు 50 డిస్కౌంట్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ స్పెక్స్కి వెళ్ళిపోదాం. సో స్పెక్స్లో మెయిన్ హైలైట్ అయితే వాళ్ళు అదే చేశారు. సోనీ IMX76 OS కెమెరా వస్తుంది. ప్రాసెసర్ ఇంత ముందుకే అయితే మెయిన్ హైలైట్స్ చూసుకుని అవే ఉన్నాయి. మెయిన్ ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 920 5G ప్రాసెసర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మెయిన్ ప్రాసెసర్ గురించి చెప్పాలి. 6nm ఆక్టోకోర్ ప్రాసెసర్ వస్తుంది 2.5 GHz మీద. సో 6nm వచ్చేసరికి అయితే చాలా సన్నగా ఉంటుంది. అండ్ చాలా సన్నగా ఉండడం వల్ల వోల్టేజ్ ఏదైతే అది చాలా ఫాస్ట్గా పోతుంది కాబట్టి హీట్ కూడా ఎక్కువ జనరేట్ కాదు. అండ్ ఎలా అవుతుంది అంటే ఫస్ట్ ప్రాసెసర్ చూసుకుంటే తర్వాత డేటాకి వెళ్తే డేటా నుంచి ర్యామ్కి వస్తుంది, ర్యామ్ నుంచి మళ్ళీ ప్రాసెసర్కి వస్తుంది. సో ఈ 3 కాంపోనెంట్స్ నుంచి సర్క్యులేట్ అవ్వేటప్పుడు హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో ప్రాసెసర్ టెక్నాలజీ అవుతుంది తగ్గడం వల్ల ప్రాసెసర్ కూడా హీట్ అనేది తగ్గుతుంది అనమాట. అండ్ అలానే దీంట్లో వేపర్ చేంబర్ ఉంది కాబట్టి హీట్ కూడా జర స్టేబుల్ ఉంటుంది. అండ్ తర్వాత జీపీ చూసుకుంటే మాలియా G68NC4 జీపీ వస్తుంది అన్నమాట. ఇది వెల్ బ్యాలెన్స్డ్ జీపీ అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే గైస్, ర్యామ్ అండ్ స్టోరేజ్. దీంట్లో ర్యామ్ LPDDR4X ర్యామ్ వస్తుంది, UFS 2.2 స్టోరేజ్ వస్తుంది. 2 వేరియంట్స్ వస్తున్నాయి. 6GB ర్యామ్ ఉంది అండ్ 8GB ర్యామ్ వేరియంట్ ఉంది. 120GB స్టోరేజ్ అండ్ 2 టైప్స్ వస్తున్నాయి అన్నమాట. డిస్ప్లే ఇంతకుముందు చెప్పుకున్న 90 Hz సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది అన్నమాట. ఫుల్ HD రెజల్యూషన్ వస్తుంది, 90 Hz రిఫ్రెష్ రేట్. స్టాంప్లింగ్ వచ్చాక 360 స్టాంప్లింగ్ వస్తుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో పాటు వస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తుంది. హార్ట్ రేట్ మానిటర్ కూడా ఇంకా వస్తుంది అన్నమాట. మీరు సపరేట్. అండ్ మంచిగా ఏం చెప్తాను కదా, హార్ట్ రేట్ మానిటర్ వచ్చేసి ఐ థింక్ లో ఉంది. అంటే 70 to 80% యాక్యురసీ, 90 to 100% యాక్యురసీ. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఛార్జింగ్ అండ్ బ్యాటరీ చూసుకుంటే సూపర్ ఛార్జర్ వస్తుంది అన్నమాట. వీళ్ళు చెప్పేదాని ప్రకారం చూసుకుంటే 0 to 50% కానీ అయితే 15 నిమిషాలు పడుతుంది. అండ్ నా క్యాల్కులేషన్స్ ప్రకారం అయితే 45 minutes లోపల 0 to 100 అయిపోతే ఫుల్ ఛార్జ్కి. నెక్స్ట్ కెమెరా చూసుకుంటే సోనీ IMX76 కెమెరా వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా అనమాట. సారీ, ఫీల్డ్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి 84.4 degrees వస్తుంది. అండ్ అపేచర్ వచ్చేసరికి 1.8 అపేచర్ వస్తుంది. 2 MP మ్యాక్రో కెమెరా వస్తుంది. 88.8 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ వస్తుంది. 2.4 అపేచర్తో పాటు వస్తుంది. 8 MP లైట్ ఆఫ్ యాంగిల్ కెమెరా వస్తుంది. 16.4 ఫోకస్ లెంత్ అండ్ 190 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ అండ్ 2.2 అపేచర్తో పాటు వస్తుంది. నెక్స్ట్
4K రికార్డింగ్ దాకా చేసుకోవచ్చు. అండ్ స్లోమో వీడియోస్ 4K అయితే 30 fps అండ్ 1080p అయితే 60 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ 16 మెగా పిక్సెల్ ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా వస్తుంది. అండ్ 2.4 అపర్చర్తో పాటు 70 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో పాటు వీడియో రికార్డింగ్ అయితే ఇక్కడ తగ్గింది. 1080p 30 fps అండ్ 720p 30 fps రికార్డింగ్స్ వస్తాయి అనమాట. అండ్ సెల్యులార్ అండ్ వైర్లెస్ చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై సారీ డ్యూయల్ 5G వస్తుంది. అండ్ నెక్స్ట్ 5G బ్యాండ్స్ ఇక్కడ అఫీషియల్గా వెళ్ళే వెబ్సైట్లో చూసుకుంటే 1 2 1 2 3 4 వస్తున్నాయి. ఇది ఎందుకు ఇచ్చారో ఒక అర్థం కాలే. 4 5G బ్యాండ్స్ ఉన్నాయి గైస్, అదొక డిసప్పాయింట్మెంట్ ఉంది. అండ్ వైర్లెస్ గురించి ఇంతకుముందు మెన్షన్ చేసినట్టు డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది అండ్ వైఫై 6 సపోర్ట్ కూడా ఉంది. సో డ్యూయల్ బ్యాండ్ చూసుకుంటే 2.4 GHz 5 GHz బ్లూటూత్ వర్జన్ 5.2 కూడా వస్తుంది అనమాట. నావిగేషన్ చూసుకుంటే GPS, AGPS, బైడిస్ అండ్ గ్లోనాస్ వస్తుంది. ఎక్సాక్సిల్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు 182 గ్రామ్స్ ఫోన్ వెయిట్ ఉంది. అండ్ సెన్సార్ చూసుకుంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్, లైట్ సెన్సార్, థెర్మోమీటర్ అండ్ కూడా ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే రియల్మీ 3.0 వస్తుంది అనమాట. ఆండ్రాయిడ్ 12 బేసిక్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్, రియల్మీ 5 వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది ఆండ్రాయిడ్ 12 మీకు. అండ్ కొన్ని ప్రీ ఇన్స్టాల్ అప్లికేషన్స్ లేకపోతే బోర్డ్వేర్స్ అయితే వస్తాయి, అదొకటి అయితే యాడ్ చేసుకోండి పాయింట్. అండ్ ఆబ్వియస్గా ఫోన్ పర్చేస్ మీకు ఫోన్ రియల్మీ 9 Pro ప్లస్ వస్తుంది. 6 సూపర్ డాట్ చార్జర్ వస్తుంది. పిన్, క్విక్ స్టార్ట్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. సో ఇవి ఫోన్ యొక్క మెయిన్ ఐటమ్స్ అనమాట పర్చేస్ చేసినప్పుడు వచ్చేది. అండ్ ఇవి ఫోన్ యొక్క స్పెక్స్ గైస్. అండ్ ఫోన్ ఓవరాల్గా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు, కానీ ఏంటంటే ప్రైస్ ఓవరాల్గా ఎక్కువ ఉంది, అంటే 25,000 రూపీస్ ఉంది అనమాట. సో నా అడ్వైస్ అయితే గైస్ 23,500 24 ఇచ్చిన బాగుండేది. 1,500 రూపీస్ కొంచెం ఎక్కువ అనిపించింది. కొన్ని ఫీచర్స్ కూడా గైస్ కొన్ని బిస్కెట్ అని ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే యూఐలో మీకు రియల్మీ యూఐ వస్తుంది, ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ వస్తున్నాయి అన్నమాట. సో అదొక డ్రాబ్యాక్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 5G బ్యాండ్స్ కూడా తక్కువనే 4-5 ఉన్నాయి. 5G బ్యాండ్స్ అయితే తక్కువనే ఇచ్చారు కంపేర్ టు ఇన్ఫినిక్స్ కూడా వేరే బ్రాండ్లో కూడా జర మంచిగా దాంట్లో లెవెల్ 5G బ్యాండ్స్ దీంట్లో తక్కువ ఇచ్చారు 5G బ్యాండ్స్. తర్వాత ఇంకో విషయం ఏంటంటే గైస్ ఓఎస్కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి, అప్డేట్ నుంచి సాల్వ్ కావచ్చు. అండ్ నా అడ్వైజ్ అయితే వెయిట్ చేయండి, సమ్మర్ సేల్ వచ్చేదాకా. అప్పుడు సేల్ వచ్చినాక పర్చేస్ అయితే నేను అడ్వైజ్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో మీకు యూస్ఫుల్ అయింది, వీడియో లైక్ అండ్ షేర్. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై కాలేదంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. విత్ ఇన్ 1 day రిప్లై ఇంకా ట్రై చేస్తాను. చిన్న క్వశ్చన్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటర్ చూసిన థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్ ఉండండి.